ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా యొక్క శుభాభివందనం తెలియజేయించుకున్న దేవుడు మిమ్మల్ని కుటుంబాలకు దీవించును గాక. గాడ్ బ్లెస్ యు. ఈరోజు దేవుని వాక్యం ధ్యానించుకుందాం. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వచనం. పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరమును ఆయనకు సమర్పించుకొనడి. ప్రభువునందు ప్రియమైన వాళ్ళ జీవం గల దేవుడు, ప్రేమ గల దేవుడు, కృప గల దేవుడు వాక్యం గలతో మాట్లాడుతున్నారు. దేవుడు మీరు ఏం కోరుకుంటానండి? మీరు ఇచ్చే కానుకలు కాదండి. మరి కొందరైతే కొబ్బరికాయల నుండి కోడిగుడ్డుల వరకు అనేక రకాల వస్తువులు సమర్పిస్తూ ఉంటారు. మరికొందరైతే బంగారము, డబ్బు, వెండి, విలువైన వస్తువులు మేము సమర్పించాం దేవునికి అని భ్రమణ బతుకుతుంటారు. కానీ దేవుడు ఏది మీరు కోరుకోడండి. మీ శరీరంని, మీ హృదయాన్ని పరిశుద్ధంగా జీవించారు హృదయాన్ని కోరుకుంటాడండి. అనగా మీ శరీరం ఎటువంటి పాపం లేకుండా, కామక్రోధ మదమచ్చర లేకుండా, ఎటువంటి పగలు, కక్ష, ద్వేషం లేకుండా, మద్యం సేవించడం, వ్యభిచారం చేయకుండా, శరీరాశ, నేత్రాశ, జీవనం అన్ని విడిచిపెట్టి పరిశుద్ధమైన హృదయాన్ని దేవుడు కోరుకుంటున్నాడు. పరిశుద్ధంగా జీవిద్దాం. పరిశుద్ధమైన హృదయాన్ని దేవుడు సమర్పించుకొని దేవుడి ఆశీర్వాదాన్ని పొందుకుందాం. ప్రైజ్ ది లార్డ్.